హాయ్ అండి. నేను మీ కమల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో కాబూలీ శనగలతో పులావ్ చేసి చూపించబోతున్నాను. కాబూలీ శనగలు హెల్దీ అని చాలామందికి తెలుసు. అయినా మనం చోలే కర్రీలో తప్ప వీటిలో వాడము. కానీ అందరూ వీటిని తినేలాగా ఈజీగా పులావ్ చేసి చూపించబోతున్నాను. నేను ఇక్కడ 1 కప్పు బియ్యంతో చేస్తున్నాను. మీరు దాన్ని బట్టి క్వాంటిటీ పెంచుకుంటూ ఉండొచ్చు. కప్పు బియ్యాన్ని గిన్నెలోకి వేసుకొని 2 సార్లు శుభ్రంగా కడుక్కొని తిరిగి నీళ్లు వేసుకొని 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. నేను ఇక్కడ ఆయిల్తో చేస్తున్నాను. మీరు నెయ్యితో అయినా చేసుకోవచ్చు, లేదా కొంచెం నెయ్యి కొంచెం నూనెతో అయినా చేసుకోవచ్చు. ఆయిల్ వేడైన తర్వాత హోల్ పులావ్ స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. షాజీరా 1/2 స్పూను, చెక్క 2 ఇంచులు, లవంగాలు 3, స్టార్ పువ్వు 1, యాలకులు 2, బిర్యానీ ఆకు 2, అలాగే చిన్న సైజు ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత అరకప్పు కాబూలీ శనగలను శుభ్రంగా కడుక్కొని నీళ్లు వేసుకొని కనీసం 3 గంటల పాటు నానిన కాబూలీ శనగలు వేసుకోవాలి. నేను ఇక్కడ ముందుగానే కడిగి నానబెట్టుకున్నాను. ఇలా శనగలు వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా 1 నిమిషం ఉడికిన తర్వాత సాల్ట్ 1 స్పూను, పసుపు 1/2 స్పూను, కారం 1 స్పూను, ధనియాల పొడి 1 స్పూను, గరం మసాలా 1 స్పూను వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక పచ్చిమిరకాయని చిన్నగా చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ 1 కప్పు రైస్ తీసుకున్నాను కాబట్టి 1 కప్పు రైస్కి 1.5 కప్పు నీళ్లు వేసుకుంటున్నాను. ఇలా నీళ్లు వేసుకున్న తర్వాత 15 నిమిషాలు నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకొని అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత సాల్ట్ చెక్ చేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా 2 విజిల్స్ వచ్చిన తర్వాత వెంటనే మూత తీయకుండా 15 నిమిషాల తర్వాత మూత తీసుకున్నట్లయితే సింపుల్గా కాబూలీ శనగలతో పులావు పొడి పొడిగా రెడీ అయ్యి ఉంటుంది. ఈ కాబూలీ శనగల పులావ్ ఇలాగే డైరెక్ట్గా అయినా తినొచ్చు, లేదా పెరుగు చట్నీతో అయినా తినొచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎప్పుడూ చికెన్ మటన్తోనే కాకుండా ఇలా సింపుల్ మసాలాతో కాబూలీ శనగల పులావ్ చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.